మేడారం హుండీలో నోట్లయితే వస్తున్నాయి, పెద్ద ఎత్తున నోట్లు కనబడుతున్నాయి. కానీ వాటితో పాటు కొన్ని ప్రేమలేఖలు కూడా కనిపిస్తున్నాయి. అవును, మేడారం హుండీలో ప్రేమలేఖలు దర్శనమిస్తున్నాయి. తమ జంటను తమ ఇరు కుటుంబాలు ఆశీర్వదించాలని కోరుకుంటూ సమ్మక్క సారక్కలను వేడుకుంటూ రాసిన లేఖ మేడారం హుండీలో దొరికింది. ఇలా మరొకరు తనకు ప్రేయసి దక్కాలని, మరొకరు ప్రియుడు తనను మన్నించాలని రకరకాల ప్రేమపూరిత లేఖలు మేడారం హుండీలో దొరుకుతున్నాయి. ఈ ప్రేమలేఖలు ఒకంతవరకు ఓకే, కానీ భక్తులు తమ వ్యక్తిగత స్వార్థపూరిత కోరికలు కూడా విన్నవించుకుంటూ సమ్మక్క సారక్కలను అభ్యర్థిస్తున్నారు. అలాంటి లేఖలు కూడా విడుదలయ్యాయి. ఆ లేఖలో ఓ భక్తుడైతే తమ తల్లిదండ్రుల ఆస్తి వచ్చే శివరాత్రి లోపలే తనకు దక్కాలని కోరుకున్నాడు. ఇది స్వార్థమే. మరొకరు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటూ హుండీలో లేఖ వదిలేశారు. ఇలాంటి లేఖలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రేమ లేఖలతో పాటు వ్యక్తుల స్వార్థపూరిత లేఖలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తానికి ప్రేమను కలపొచ్చేమో, ప్రేమపూరితమైన హృదయాలను కలపొచ్చేమో, కానీ ఆస్తులు బదలాయింపు సమ్మక్క సారక్కలకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకు రావాలని కోరుకుంటూ ఒకతను లేఖ హుండీలో వేశాడు. ఇలా రకరకాల లేఖలను చూసి హుండీ లెక్కిస్తున్న వాళ్ళు, ఆ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. చాలా లేఖలకు నవ్వుకుంటున్నారు కూడా. కొంతమంది నోట్ల మీద తమ అభిప్రాయాలు రాస్తే, కొంతమంది సపరేట్గా పేపర్ మీద లేఖలుగా రాసి హుండీలో వేశారు. ఇప్పుడు ఈ లేఖలు సమ్మక్క సారక్కల మేడారం హుండీలో లేఖలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.